తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. హోమం, పూజా కార్యక్రమాల అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఇటీవల ఆలయానికి గుర్తు తెలియని దొండగులు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. దీంతో గ్రామస్తులంతా ఒకటై చందాలు వేసుకుని పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా వాసులు చేనేత హస్తకళ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించుకుని వాటిని ప్రోత్సహించాలని ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి శిల్పారంలో హ్యాండీక్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ శిల్ప బజార్ చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రదర్శన హస్తకళాకారులకు అద్భుతమైన వేదికను కల్పించడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన కళాత్మక వస్తువులను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ కళాకారులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వబడిందని, వారు తమ ప్రాంతాలకే పరిమితం కాకుండా తమ ఉత్పత్తులను బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలందరినీ కూడా చాలా మంది ప్రజలు వచ్చి కొనుక్కునే విధంగా ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు. వాళ్ళకి ఐటీడీఎల్ నుంచి వచ్చారు, చాలా ఐటీడీఎల్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో తీసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే స్టిచ్చింగ్స్ కానివ్వండి, లేకపోతే వివిధ వుడ్ తో చేసిన ఆర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా తక్కువ ధరకే మంచి ఆర్టిస్టిక్ వర్క్ తో చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని అక్కడే కాకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్పోజర్ చేయించి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు అడిగారు. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చి నేను అడగకుండా వాళ్ళకి అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి, సౌకర్యం ఎలా చేశారు, ఎన్ని రోజులు ఉంటున్నారని కూడా కనుక్కుని వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేలాగా ప్రజలకు అందరికీ అందుబాటైన ధరలో మంచి ఆర్టిస్టిక్ వస్తువులు కాకినాడలో దొరికేలాగా ఈ దసరా దానికి ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం దళితులను వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మాజీ ఎంపీ చింతమోహన్ అన్నారు. కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కడపకు చేరుకుంది. మాల మహానాడు నేతల ఆధ్వర్యంలో ఈ యాత్ర కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా చింతమోహన్ మాట్లాడుతూ కలిసి ఉన్న దళితులను విభజించి పరిపాలించడం తగదన్నారు. వర్గీకరణ అనేది చెల్లదని, అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే అన్నారు. దళితుల్లోని ఐక్యత చైతన్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా నిరసన జరుగుతా ఉంది. కారణం కలిసి ఉన్న దళితులను
విభజించి పరిపాలించేదాన్ని. చంద్రబాబు నాయుడు ఆయన నేను ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను, తొందర బాబు నాయుడు. ఆయన అన్ని తొందరే, క్రితంలో కూడా తొందరే, చెప్పటం చెప్తే బొగ్గుని మండిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ వర్గీకరణలో కూడా తొందరే. ఎందుకయ్యా చంద్రబాబు, ఏం అవసరం వచ్చింది వీళ్ళని విభజించి పరిపాలించాల్సిన అవసరం? నీ రాజకీయ ప్రయోజనాల కొరకు దళితులను వాడుకుంటావా? ఓ చంద్రబాబు చెప్పు జవాబు. తప్పు ఇది. వర్గీకరణ చెల్లదు, అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. దేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్న తెలంగాణ ఆంధ్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీ. ఈ దళితులను మాలా మాదిగలను రెండు చేయడం వల్ల దళితులు అక్కడ, మాదిగలు తెలంగాణ కోరుకున్నారు. మిగిలిపోయింది ఏముంది ఇక్కడ? రాయలసీమలో రాళ్ళు, మరి తూర్పున సముద్రం తప్పించి మొత్తం రాష్ట్ర విభజనకు కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ తరిమేల్ నాగిరెడ్డి లాగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అయ్యా, నువ్వు 2 ఎకరాలు రైతువి, 1000 కోట్లు సంపాదించావు, నీకు తరిమేల్ నాగిరెడ్డికి ఏం సంబంధం? ఏంటి ఇదే? మరి మరి ఇదే నువ్వు చేయాల్సింది? ఇదే సోషల్ జస్టిస్ అంటే? ఇదే సామాజిక న్యాయం? పేదవాళ్ళని విభజించి పరిపాలించడమేనా సామాజిక న్యాయం? ఇక్కడ వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే, రాజ్యాంగం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో గమనించుకుంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం భారతదేశం. మిగతా దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళ రాజ్యాంగాలు కూలిపోయినాయి. ఒకటే మతం అక్కడ ఉంది. కానీ భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని వైషమ్యాలు ఉన్నటువంటి దేశాన్ని ఐక్యం చేసింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. అలాంటి అందరిని కలిపేట రాజ్యాంగాన్ని దళితుల్లో ఐక్యంగా ఉన్నటువంటి దళితుల చైతన్యాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ కుట్రబన్నాడు. వర్గీకరణ పేరుతో సామాజిక న్యాయం అని చెప్పి మాదిగలను మోసం చేస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే వెనకబడ్డ మాలా మాదిగలకు రిజర్వేషన్ శాతం పెంచుతావా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సామాజిక న్యాయం అని మీకు అనిపిస్తే, మీకు చేయాలనిపిస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు చేసావు, మాదిగల్ని ముఖ్యమంత్రి చేయగలవా అని నేను అడుగుతా ఉన్నాను. లేదు, మాదిగల్ని వివక్ష అనుకుంటావేమో, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తావు నీ కొడుకును కాకుండా నేను అడుగుతా ఉన్నా. మాటలకు పరిమితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాటలకు మోసపోవటానికి మందకృష్ణ మాదిగం కాదేడా, అంబేద్కర్ వారసులు ఉన్నామని చెప్పి మాలను గుర్తుపెట్టుకోవాలి. దళితుల మధ్య పెట్టినటువంటి చిత్తుని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ హోదా అమలు చేయాలి. మీరు గమనిస్తూ ఉన్నారు మిత్రులారా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ లాగా ఉంది. దళితుల మీద ప్రతి తిరుపతి నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు యావత్ రాష్ట్రంలో దళితులు మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ఖండిస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, వర్గీకరణ చేస్తామంటున్నారు. మరొక ఎస్సీ మాలకు సంబంధించినటువంటి మాలవడని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఏలూరు జిల్లా వేమడోలు మండలం గుండుగొలను పంచాయతీ పరిధి భోగాపురంలో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సచివాలయం వద్ద చేపట్టిన ఈ వైద్య శిబిరంలో 250 మందికి పలు రకాల వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 28 మందికి క్యాన్సర్ కు సంబంధించి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు ప్రతిదినం పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని ఈ రోజు నుండి తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను
మరియు ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా విద్యార్థులుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 9వ రోజు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.